హాయ్ అండి. మేమైతే హోటల్‌కి వచ్చి అప్పుడే రెండో రోజు గడిచిపోతుందనమాట. ఉదయాన్నే మా వాళ్ళకన్నా ముందైతే లేసిపోయి నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడన్నా ప్రశాంతంగా ఉందామంటే హోటల్‌లో కూడా పనులు తప్పలేదు నాకు. బట్టలైతే ఉతికేసి ఇస్త్రీలు చేసి కొన్ని బట్టలుంటే మడత పెట్టేశాను. ఇంకా బయటికెళ్ళడానికి పిల్లల్ని రెడీ చేసేసాను. నేను కూడా రెడీ అయిపోయాననమాట. ఎవరైతే పని మనిషి లేకుండా పని చేసుకోలేరో ఆళ్ళే కోయటోళ్ళనమాట. ఇప్పుడు మేమైతే పిల్లల్ని తీసుకుని బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక అయితే పిల్లల్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్ కాడికైతే వెళ్ళాలనమాట. మేమైతే ముగ్గురు పని మనుషులం వచ్చాము ఇక్కడికి. ముగ్గురికి 3 కళ్ళద్దాలైతే మేడం గిఫ్ట్ ఇచ్చింది నిన్న. ఇవి మామూలుగా వీడియో కోసం సరదాగా పెట్టుకున్నాను అంతే, ఇవేమి వేసుకోను. ముగ్గురం వచ్చాం కదా అని కనమయ్య అని అడుగుతారేమో. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలతో ఉన్నారు. నేను మా ఫ్యామిలీతో వచ్చాననమాట. కువైట్లో ఎంత ఋతువుగా ఉందంటే ఎక్కడి నుంచి ఉంటే అక్కడే తడిసిపోతున్నాం అనమాట. అంత విపరీతంగా ఉంది. సర్లే కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి తినేసి వచ్చాక అసలు ఏం తిన్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్.